పంచభూతాలలో భూమి మొదటిది, ఆ తర్వాత సూక్ష్మమైనది. భూమి స్థూలమైనది, కనిపిస్తుంది మనకు కదా. సూక్ష్మమైనది నీరు, అంటే భూమి కంటే సూక్ష్మమైనది. నీటి కంటే సూక్ష్మమైనది అగ్ని, అగ్ని కంటే సూక్ష్మమైనది వాయువు, వాయువు కంటే సూక్ష్మమైనది ఆకాశం. సో భూమి కంటే సూక్ష్మమైన నీటిలో చేప చాలా గంభీరంగా ఈదుతూ గర్వంగా, అందంగా, ఆనందంగా జీవనాన్ని గడుపుతూ ఉంటుంది. తనే అన్ని పనులు చేస్తున్నట్టుగా, తనే అన్నింటికీ అధిపతి అన్నట్లుగా, తనే హాయిగా నేనే బ్రతుకుతున్నాను, నా వల్లే అన్నీ జరుగుతున్నాయి అన్నట్లుగా అది అహంకారంతో తిరుగుతూ ఉంటుంది. కానీ ఏ పరిస్థితిలోనైనా, ఏ కారణం చేతనైనా అది ఒడ్డున పడినప్పుడు అప్పుడు కనిపిస్తుంది ఆ అనంతమైన సముద్రం. చూసి భయపడుతుంది. భయమే కాకుండా ఇది చాలా అందంగా ఉంది, భయమైనా అనుకుంటుంది. చనిపోతూ దాన్ని అనుభవిస్తూ చనిపోతుంది. సేమ్ అలాగే అది నీరు, భూమి తర్వాత నీరు అని చెప్పాను, పంచభూతాల్లో రెండవది. ఇది నీటి తర్వాత అగ్ని, అగ్ని కంటే స్పష్టమైన వాయువు, వాయువు అనే ఈ చైతన్యంలో మనం ఉన్నాము. అంచేతే మనకి బ్రీదింగ్ అంటే ఏంటి? ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ఇన్హేలింగ్ ఎక్స్హేలింగ్ చేసుకుంటూ ఈ వాయువుని పీల్చుకుంటూ, ఈ వాయువే మనని నడిపిస్తుంది. ఈ వాయువులోని చైతన్యం ఉంది, ఈ చైతన్యమే నిన్ను నడిపిస్తుంది అన్నది మర్చిపోయి మనిషి ఏమనుకుంటున్నాడంటే, నేనే కింగ్, నేనే హీరో, నేనే గొప్పవాడిని, అన్ని పనులు నేనే చేస్తున్నాను, నా వల్లే కర్మ జరుగుతుంది, నా వల్లే కర్మ ఫలితం వస్తుంది, నేనేమనుకుంటే అదే అనుకుంటున్నాడు. చివరికి చనిపోయేటప్పుడు ఆ చేపలాగే నేను ఏమీ కాదు, ఇది ఏదో చనిపోతున్న ఆ మూమెంట్లో, ఆ క్షణంలో అతనికి ఈ అనంతమైన చైతన్యం ఒక్కసారి కనిపిస్తుంది. దాన్ని చూడటానికి కళ్ళు ఓపెన్ చేసి ఉండవు చనిపోయే వ్యక్తికి. దాన్ని తను సూక్ష్మ శరీరంతో సూక్ష్మ నేత్రాలతో చూసి దాన్ని అనుభవించి ప్రాణాలు విడిచిపెట్టేస్తాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి.